నేను డబ్బుని ఎలా చూస్తానో చెప్తాను మీకన్నా. డబ్బుని ఎంత విపరీతంగా సంపాదించాలనుకుని ఒక వ్యక్తి అనుకుంటాడో నాకు అభ్యంతరం లేదండి. స్కై ఇస్ ద లిమిట్. యాహ్! కానీ ధర్మ మార్గంలో ఉన్నావా లేదా? క్వశ్చన్. హ్మ్. ధర్మ మార్గానికి కూడా మళ్ళీ పెద్ద అంబిగ్యూటీ ఉంటుంది. హ్మ్. అబ్బో! అసలు అర్థం కాదు. ఏది ధర్మం? హ్మ్. అందుకని దానికి ఏం చెప్తానంటే, ఇతరులకు హామ్ చెయ్యని, సమాజానికి హాని కలిగించని, భారతదేశానికి చట్టాలకు హాని కలిగించని కరెక్ట్. విధంగా నా సంపాదించు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉందండి. హ్మ్. చార్టెడ్ అకౌంటెంట్ పని ఏంటండి? చార్టర్డ్ అకౌంటెంట్ డబ్బున్న వాళ్ళది, ఆ బిజినెస్ వాళ్ళది అకౌంటబిలిటీ చూడటం. ఇంకా చెప్పమంటారండి, నాకు తెలిసి హ్మ్. ఎవరైనా చార్ట్ అకౌంటెంట్లు ఇది కనుక వింటే నేను తప్పైతే క్షమించమని కోరుతూ డిస్క్లైమర్ వేస్తున్నాను. అదేంటంటే, మనం కట్టాల్సిన ట్యాక్స్లని ఆ! ఎలా తగ్గించాలి అని చెప్పడమే. అచ్చచ్చా! అవునో కాదో మీరు చెప్పాలి. ఆ! యాక్చువల్లీ అంటే నేను ఎంత ట్యాక్స్ కట్టాలి అనే దాని విషయంలో ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఎలా చేయాలి, ఐ రిపీట్ దిస్ వర్డ్, హ్మ్. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, పన్ను మినహాయింపులు ఎలా పొందాలి అని చెప్పేందుకే ఖచ్చితంగా ఉన్నది సిఏ. ఓకే. నేను కట్టాల్సిన ట్యాక్స్ని ఎగ్జంప్షన్. అది రైట్. బహుశా అంటే మనకి ఇప్పుడు మన ఇద్దరికి డిస్కషన్ అటువైపు కాదు కాబట్టి, కానీ అవును. అది ధర్మమా కాదా అనేది నా క్వశ్చన్. అంటే ఎగ్జెంప్షన్స్ ఉన్నవి అంటే తెలవని వాళ్ళకి చెప్పటము. అంటే తెలవడానికి ఆ ఎగ్జెంప్షన్ ఇంత మీ లిమిట్ ఇది ఈ పరిధిలో ఉంది. సో, ఇంతవరకు ఎగ్జెంప్షన్ తీసుకోవచ్చు. మీరు ఇంత కట్టాలి అని చెప్పటమే. అవును. అంటే ఎగ్జంప్షన్స్ని కూడా చట్టమే చెప్తోంది. చట్టమే చెప్తుంది. ఆ! ఇప్పుడు అంటే ఇక్కడ నేను టాక్సేషన్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి, ఆ! అంటే డివియేట్ అవునవును. కాకుండా అవును. చాలా మాట్లాడాలి మంత్రం. అవును. ఇది అవును. సరిపోదు అదే. యాక్చువల్గా నాకు అవును. తెలిసి 5-6 గంటలు మాట్లాడాలి. అవును. ఎండ్ పాయింట్, ఆ! ఒక ఎగ్జంప్షన్ని ఇచ్చేదే సిఏ చేసే పని అయినప్పుడు అది ధర్మం అకౌంట్లోకి వస్తుందని చెప్పడం నా ఉద్దేశం. అంతే కరెక్ట్. ధర్మమే కదా అది. మందు కొట్టడం అనేది తప్ప ఒప్ప అండి? అంటే మనం తప్పు, ఒప్పు అని చెప్పలేము. ఎందుకంటే అంటే కొంతవరకి అంటే ఔట్ ఆఫ్ లిమిట్స్ అంటే తప్పు అని చెప్పొచ్చు. విదిన్ లిమిట్స్‌లో తీసుకుంటే అది ఒప్పు అని చెప్పలేము. కానీ ఎవరిష్టం వాళ్ళు. కొందరికి అవసరాల కోసము కొందరు వాళ్ళు అంటే స్ట్రెస్‌ఫుల్‌గా ఉండి ఏదో మెడిసిన్ లాగా వాడతారు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఆ! మందు కొట్టడం చట్టరీత్యా నేరం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని పెట్టి మరీ ఆ! డిసెంబర్ 31 లాంటివి వస్తే టార్గెట్లు పెట్టి మరీ జనం చేత తాగిస్తోంది. హ్మ్. గవర్నమెంట్కి వచ్చే ఎక్కువ ఆదాయ మార్గాల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంటే ఎక్కువ. సో చట్టరీత్యా మందు కొట్టడం తప్పు కాదు. ఓకే. డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పు. ఓకే. రాత్రి 11 తర్వాత వైన్ షాప్లో, యెస్. రెస్టారెంట్లో, బార్ అండ్ రెస్టారెంట్లో హ్మ్. ఓపెన్ చేయడం తప్పు. హ్మ్. అంటే చూడండి, నేను ఎందుకు ఇంతలా డిస్కస్ చేస్తున్నానంటే, మానవ జీవితాన్ని మనం ఎక్కడైనా సరే అటు ఇటు తిరిగి ప్రాక్టికాలిటీని మిస్ అయ్యి చెయ్యమండి. హ్మ్. అంటే మనిషి అనేవాడు 24 గంటలు యంత్రంలా పనిచేయమని ఎవరు చెప్పట్లే ఇక్కడ. కరెక్ట్. వినోదం, దానికి సంబంధించిన మార్గాల్ని ప్రభుత్వం కూడా ఇస్తుంది. రిక్రియేషన్ క్లబ్స్. యెస్. మీరు మనం అమెరికా లాంటి దేశాల్లో ఉదాహరణ చెప్తాం చూస్తే, వెగాస్లో కానీ మయామి లాంటి ప్రాంతాల్లో కానీ చూస్తే అక్కడ క్లబ్స్ ప్రత్యేకంగా ఉంటాయి. హ్మ్. స్ట్రిప్ క్లబ్ లాంటివి ఉంటాయి, జెంటిల్మెన్ క్లబ్ లాంటివి ఉంటాయి. ఓకే. అంటే న్యూడిటీని పూర్తిగా యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేసే చట్టబద్ధమైన ఉంటాయి. ఓకే. ఎందుకు ఉండాలి? సో నేను చాలా సింపుల్ ఈక్వేషన్ చెప్పేస్తాను మీకు.
అమెరికా లాంటి దేశాల్లో మ్యారిటల్ సిస్టమ్కి ప్రాధాన్యం ఉండదు, ఓకే, ఫ్యామిలీ సిస్టమ్కి ప్రాధాన్యం ఉండదు. కరెక్ట్. సో మ్యారేజ్లో ఒక వ్యక్తి లేడు, ఉండాలని రూల్ లేదు, సమాజం చెప్పట్లేదు. మ్యారేజ్లో లేడంటే అర్థం ఏంటంటే అతనికి పెళ్లి కావట్లేదు. ఎస్, పెళ్లి కావట్లేదంటే అర్థం ఏంటంటే లైంగిక వాంఛలు తీయడానికి అవకాశం లేదు. రైట్. సో లైంగిక వాంఛలు తీరడానికి అవకాశం లేదు కాబట్టి లైంగిక స్వేచ్ఛని ఇస్తుంది ఆ దేశం, రైట్. సెక్సువల్ ఫ్రీడమ్, ఎస్ ఎస్ ఎస్. ప్రీ మ్యారిటల్ పోస్ట్ మ్యారిటల్. ఓకే. దానికి నియమ నిబంధనలు పెడుతుంది. ఈ నియమ నిబంధనలతో పాటు రిక్రియేషన్ కావాలి కాబట్టి యంగ్ ఫెలోస్కి లేదా ఫ్యామిలీ లైఫ్ లేని వారికి, అక్కర్లేదు అనుకున్న వారికి గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ లైసెన్స్ టు సచ్ క్లబ్స్ యా ఫర్ ద రిక్రియేషన్ ఆఫ్ ద పీపుల్. యా. ఇప్పుడు ఇండియాలో ఎందుకు లేవు అవి? ఇండియా మన సంప్రదాయబద్ధమైన దేశం కాబట్టి మనం ఎంటర్టైన్ చేయం కదా. నేనైతే మీరు ఆశ్చర్యపోతారండి రమేష్ గారు, అసలు సంప్రదాయాన్ని కూడా సంప్రదాయము అదే నేను చెప్తాను చూడండి. 20-25 వచ్చేంత వరకు చదువుకోరా, చదువుకున్న తర్వాత పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకో అంటే నీకు పిల్లలు పడతారు. పెళ్ళి వల్ల 3 ఉంటాయండి. అసలు మనందరం ఈసారి ఒక్కొక్క టాపిక్ తీసి మాట్లాడదాం. నాకు పెళ్లి మీదనే ఒక 2-3 గంటలు మాట్లాడాలి ఉందండి. ఈ దేశంలో పెళ్లి రద్దు అవ్వాలని కోరుకునే వ్యక్తిని నేను. మ్యారేజ్కి ప్రధానమైన 3 అవుట్పుట్లు అండి, లేదా 3 ప్రోడక్ట్లు, బై ప్రోడక్ట్స్. ఒకటి ఏంటంటే పిల్లల్ని కనడం. పిల్లల్ని కనడం ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది. ఫ్యామిలీ ఏం చేస్తుందంటే ఎమోషనల్ బాండింగ్కి మనకి మంచి శక్తిని ఇస్తుంది. మీరు గమనించండి, మనం ఆఫీస్లో చాలా ఆ రోజున మంచి వర్క్ చేసినప్పుడు ఒక హ్యాపీయెస్ట్ క్లౌడ్ 9లోకి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళి పెళ్ళని చెప్తాం, లేదా భర్త ఎవరైతే వాడు వయసు వేస్తా ఏం చెప్తున్నాం, అరే ఏమేం తెలుసా నీకు ఇవాళ ఆఫీస్లో అసలు దిస్ వీఆర్ షేరింగ్. లేదా మన ఎమోషనల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మనము ఇంటికి వెళ్ళి పిల్లల్ని హగ్ చేసుకుని వాళ్ళతోటి స్పెండ్ చేసి మంచి అలా హాయిగా వాన పడుతూ ఉంటే, పచ్చివరకాయ బజ్జీలు వేస్తూ ఉంటే మనం తింటూ కాఫీ తాగుతూ ఇలా ఒక దిస్ ఈజ్ ద మేజర్ హెల్ప్ అండి మ్యారేజ్ వల్ల. మ్యారేజ్కున్న రెండవది ఏంటి అంటే మనం పైకి చెప్పం కానీ గ్రాటిఫికేషన్ ఆఫ్ సెక్సువల్ డిజైర్స్. ఓకే. ఒక మనిషికి ఉండే సెక్సువల్ డిజైర్స్ని తీర్చుకోవడానికి ఫ్యామిలీ మ్యారేజ్ ఉపయోగపడుతుంది. ఈ రెండే అయితే ఫ్యామిలీ అక్కర్లేదని నా పాయింట్. ఓకే. ఈ రెండింటితో పాటు మూడోది అసలైంది ఏంటి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మనందరం పుట్టినప్పుడు జంతువుల్లో పడతాం. 2, 3, 4 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా జంతువులే ప్రవర్తిస్తాం. 1, 2, 3 అన్ని ఇక్కడే వేస్తామండి. పుట్టిన వెంటనే బట్టలు వేసుకోము, బాత్రూమ్ కల్చర్ తెలియదు, బట్టలు ఎలా వేసుకోవాలో తెలియదు, అమ్మని ఏంటో తెలియదు, నాన్న ఏంటో తెలియదు. దిస్ వాజ్ అవర్ కల్చర్. అక్కడ నుంచి క్రమంగా అమ్మ, నాన్న, అక్క, అన్న మనకి ఏం నేర్పుతారంటే అమ్మమ్మ, తాతయ్య, పెద్దమ్మ, మేనత్త, మేనమామ అందరూ మనకి ఏం నేర్పుతున్నారంటే సంస్కారాలు నేర్పుతున్నారండి. పెద్దవాళ్ళు వస్తే ఎలాగా, బాత్రూమ్ వస్తే ఎట్లాగా, అన్నం ఏ చేత్తో తినాలి, లెఫ్ట్ హ్యాండ్తో ఏం చేయాలి, ఎప్పుడు సినిమా చూడాలి చూడకూడదు, గుడికి బడికి అన్నిటినీ మనం నేర్పుతున్నారు, బట్టలు ఎలా వేసుకోవాలంట. అసలు యాక్చువల్గా ఫ్యామిలీ అనే కల్చర్ రావడానికి బేసిక్ రీజన్ ఏంటి అని అడిగితే ఒకే ఒక కారణం, అది ఏమిటంటే కల్చర్ని, సివిలైజేషన్ని, సంస్కారాలని పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి నేర్పడం కోసం. సో పిల్లలకి ఆ సంస్కారాలని జనరేషన్స్ టుగెదర్ పరిచయం చేయడం కోసం, అంటే తరం నిరంతరం చేసేందుకు యాక్చువల్గా ఫ్యామిలీ స్ట్రక్చర్, దానికి మూలం మ్యారేజ్. ఇది యాక్చువల్గా జరగాల్సింది, జరుగుతున్నది, జరగబోయేది. కరెక్ట్. ఇప్పుడు మీకు ఈ 3-4 రకాల ఫంక్షన్స్ కనుక ఫ్యామిలీ లేదా మ్యారేజ్ చేయకపోతే అప్పుడు ఆ పనిని ప్రభుత్వాలు చేస్తాయి. అందుకే మీకు ఇంక్లూడింగ్ మీరు ఆశ్చర్యపోతారండి, ఆస్ట్రేలియా లాంటి దేశాలు కానీ, ఈవెన్ అమెరికా లాంటి దేశాలు కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ ఫ్యామిలీ స్ట్రక్చర్కి, మ్యారేజ్ స్ట్రక్చర్కి అంతగా ప్రాధాన్యం ఇవ్వని ప్రతి దేశంలోనూ ఇప్పుడు మనం చెప్తున్నవన్నీ నర్చరింగ్ అంతా కూడా గవర్నమెంట్ చేస్తుంది ప్రత్యేకంగా.
ఓకే. సరే గత 50 ఏళ్ళుగా మారుతూ వస్తున్నాయండి. అన్ని దేశాలు మారుతున్నాయి గ్లోబలైజేషన్ వల్ల. అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, మన మన సంప్రదాయం ఖచ్చితంగా అన్నింటికన్నా, అంటే అన్నిటి వాటికన్నా ఇప్పుడు మన మోడల్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కాంప్రహెన్సివ్ మోడల్ మనకి. పెళ్ళవుతోంది. దానివల్ల మానవుడికున్న సెక్సువల్ గ్రాటిఫికేషన్ తీరుతోంది. ఎమోషనల్ గ్రాటిఫికేషన్ తీరుతోంది. అంటే జనరేషన్స్‌కి ఇవ్వాల్సిన సంస్కారాలు ఇచ్చేస్తున్నారు. యెస్. అందుకనే మనకి షోడశ సంస్కారాలు అంటారు. ఓకే. 16 సంస్కారాలుంటాయి మనిషిని మనిషిగా తీర్చిదిద్దేందుకని. ఓకే. అందుకని ఉదాహరణకి అన్నప్రాసన ఉంది. బారసాల కరెక్ట్. దానికన్నా ముందుంటుంది. కరెక్ట్. దానికన్నా ముందు సీమంతం ఉంటుంది. ఓకే. ఉపనయనమో మరొకటో ఉంటుంది. సార్. ఇప్పుడు అమ్మాయి అయితే కనుక ఉంటాయి. ఆ! సో వాటిని ఈ మధ్య కాలంలో కాలం మారుతున్నప్పుడు కట్టే ఆ! ఫంక్షనును, శారీ ఫంక్షన్. శారీ ఫంక్షను, హాఫ్ శారీ హాఫ్ ఫంక్షన్. శారీ. కరెక్ట్. హాఫ్ శారీ. పంచె. పంచ. ఎగ్జాక్ట్. ఆ! సో మారుతున్న గ్లోబలైజేషన్‌కి, మార్కెట్ ఎకానమీకి ఇవన్నీ కొత్త కొత్తవి రావడం అనేది సహజం. సో ద బేసిక్ మూలం మాత్రం అంటే ఆకలేస్తే మనం పిజ్జా తిన్నామా, బర్గర్ తిన్నామా, పెరుగన్నం తిన్నామా, పచ్చడిగా బజ్జీలు తిన్నామా అన్నది కాదు. ఆ! ఏదో ఒకటి తింటాడని మాత్రం గ్యారంటీ. ఓకే. అమెరికన్ అయినా, ఆఫ్రికన్ అయినా, ఇండియన్ అయినా ఎవరైనా. అంతే. అవును. సో అది ఇక్కడ మనం అర్థం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో అందుకని పెళ్ళి కానీ, ఇతరత్రా కానీ ఎనీథింగ్ అండి. సంప్రదాయము అన్నప్పుడు నేనేమంటానంటే అలా చూడమంటాను. అవును. సంప్రదాయం లేదా ఏదైనా సరే ఆ కోణం చూసే విధానంలో హ్మ్. ఇలా మధ్య మాట్లాడుకుంటున్నప్పుడు అండి ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అంటే సార్. అమెరికన్స్ అయితే తక్కువ అన్నమాట, మనం గొప్ప, అది నేను ఒప్పుకోను నేను. ఆ! ఎవరికి వాళ్ళు గొప్ప అంటే ఎవరికి వాళ్ళు గొప్ప కాకపోవడం. హ్మ్.